అమ్మాయి దొక్కలేదని కొన్నాళ్ళు బాధపడతాను. ఆ తర్వాత అంతా మామూలే. కానీ ఈ సమయంలో ఇద్దరికి నా అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈయనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇప్పుడు నాకు ఈయన ప్రాణాలే ముఖ్యం. సో నువ్వు నాకు వద్దు. రే, ఆ అమ్మాయినైతే సులువుగా వద్దన్నావు. మనది రక్త సంబంధం రా రే. పైగా ఇది నా చివరి కోరిక అన్నాను కదరా, నా మాట కూడా వినవా? లేదు నాన్న, ఇప్పుడు నేను ఆ ఉద్యోగానికి వెళ్ళకపోతే నువ్వు బాధపడతావు. మహా అయితే నన్ను కొడతావు, కొన్నాళ్ళు మాట్లాడవు. పర్వాలేదు నాన్న, ఆ తర్వాత అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. కానీ ఈ సమయంలో నేను ఇతనితో ఉండకపోతే ఇతని ప్రాణాలు దక్కవు. మీ ప్రేమను నేను తర్వాతైనా పొందగలను, కానీ ఈయన ప్రాణాలు మాత్రం తిరిగి వెళ్ళాను కదా నాన్న. అందుకే ఇప్పుడు మీకన్నా ఈయన ప్రాణాలే నాకు ముఖ్యం. క్షమించండి నాన్న. వెదవా, ఈ జన్మకు నువ్వు మారవరా? నీవు టైంకి వెళ్ళి ఒక్క సంతకం పెడితే నీకు ఆ ఉద్యోగం వచ్చేది కదరా. కానీ ఆ సమయానికి నేను అతన్ని కాపాడకపోతే అతని ప్రాణాలు మాత్రం తిరిగి రావు కదా నాన్న. ఆ పరిస్థితిలో నువ్వున్నా కానీ అలాగే వదిలేయాలా డాడీ? పాపం అతను రోడ్డు మీద చావు బతుకుల మధ్య పడి ఉన్నాడు. సమయానికి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఒక నిండు ప్రాణం పోయేది డాడీ. ఉద్యోగం దేవుంది డాడీ, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా డాడీ. రే, నీకన్నీ వంకలు తెలుసురా. ఇది సరే, ఆ క్యాంపస్ సెలక్షన్లో జాబ్ ఎందుకు వదిలేసావు? ఆ మధుగాడి కోసమే కదా? కాదు డాడీ, అమ్మ కోసం. వాళ్ళ అమ్మ కోసం. వాడికి ఆ పరిస్థితిలో ఆ జాబ్ చాలా అవసరం డాడీ. నేను ఆ జాబ్ వాడికి ఇవ్వటం వల్లే వాళ్ళ అమ్మ ప్రాణాలు నిలబడ్డాయి. జాబ్ పోతే మళ్ళీ వస్తుంది డాడీ, అమ్మ పోతే మళ్ళీ రాదు కదా డాడీ. ఒరే, ఇలా వచ్చిన అవకాశాలను వదిలేస్తే చివరికి నీ పరిస్థితి ఏంట్రా? నేను ఇంతకన్నా మంచి జాబ్ సంపాదిస్తాను. ఆ నమ్మకం నాకుంది. నా మీద నీకు నమ్మకం ఉందా? లేదురా, లేదు. నువ్వింతే, నువ్వు మారవు, నువ్వు మారవు. టైం అవుతుంది, పిలవండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలా ఒక్కసారి వదిలేసానని నా ప్రతి విషయంలో కలగ చేసుకుంటున్నావా? లేదు సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. నిజమేనా? అది ఒకప్పుడు. మరి అప్పుడు నీకు అంతగా నచ్చిన వాడిని ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? ఎలా నచ్చుతావో చెప్పు. వచ్చిన ఉద్యోగాలన్నీ వదిలేసుకుంటే ఎలా చూసుకుంటావు నన్ను? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? లేదు. తప్పమ్మా. వాడి మీద నాకు నమ్మకం ఉంది. వాడు తప్పగా ప్రయోజకుడు అవుతాడు. అలాంటి వాడిని వదులుకోవద్దమ్మా. ఒకప్పుడు నా హెల్పింగ్ నేచర్ నచ్చి నన్ను ప్రేమించాను అన్నావు. ఇప్పుడు నీకు అది నచ్చట్లేదు. అయితే నువ్వు నాకొద్దు. బాయ్. ఆ రోజు గొడవకు కారణం నేను. నిజానికి మీ వాడి తప్పేమీ లేదు. నా ప్రాణం కాపాడటానికే ఆ గొడవలో మీ వాడు ఇరుక్కున్నాడు. ఇంటర్వ్యూకా? ఆల్ ది బెస్ట్.
ఇంటర్వ్యూ కా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అది నిజమే నాన్న. నీ కొడుకు ఇప్పుడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్. ఇది మీ రికమెండేషన్ వల్ల వచ్చింది కాదు నాన్న, ఎవరో దానం ఇచ్చింది కాదు, నా టాలెంట్ నచ్చి వచ్చింది. ఎంతో మంది ఎంతో కాలంగా ఎదురు చూసే ఈ జాబ్ నీకు వచ్చిందంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ జాబ్ నాకు కాక ఇంకెవరికి వస్తుంది డాడ్? ఎందుకంటే నేను నీ కొడుకు డాడ్. స్వరూప్ గారి అబ్బాయి అంటే మాటలా మరి, అందరూ గర్వించదగ్గ డాడ్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను డాడ్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను డాడ్. ఎందుకు నాన్న? నేనేం పాపం చేశాను నాన్న? ఎందుకు నాకు ఇలాంటి శిక్ష విధించావు? నాకు ఈ జాబ్ వచ్చిందనగానే అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు, ఒక్క మీరు తప్ప. లేదు నాన్న, నన్ను క్షమించవా? నాకు ఇప్పుడు కూడా మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకొని మనసారా ఏడవాలనుంది నాన్న. నీ కాళ్ళు పట్టుకుంటా నాన్న, నన్ను క్షమించు నాన్న. నాన్న, మీ కంట్లో నీరా? అవునరా, ఏ తండ్రికైనా తన కొడుకు ప్రయోజకుడైనప్పుడేరా నిజమైన సంతోషం ఉండేది. అందుకని నువ్వు ఉద్యోగం చేయనప్పుడు నిన్ను కొట్టి తిట్టి నీకు ఉద్యోగం వచ్చింది కదా అని నీతో నేను ప్రేమగా ఉంటే నన్ను నీవు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో అని మా నాన్న డబ్బుల కోసం అలా నటిస్తున్నాడని అనుకుంటావనేరా నా బాధ. అసలు నాకు నీపై ఉన్న ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియట్లేదురా. లేదు నాన్న, అలా ఎప్పుడు అనుకోవద్దు నాన్న. ఈ విజయం మీది నాన్న, ఎందుకంటే నేను మీ కొడుకు నాన్న. వస్తాను నాన్న. మోహన్, రారా. సరే పద, ఆఫీస్కి టైం అవుతుంది. ఓకే డాడ్. మోహన్, ఆల్ ది బెస్ట్. ఒకప్పుడు నా హెల్పింగ్ నేచర్ నచ్చిందని నాకు ఐ లవ్ యూ చెప్పావు. ఇప్పుడు నీకు అది నచ్చట్లేదు, సో నువ్వు నాకు అక్కర్లేదు.
ఆలోచనలకు ఆల్ ది బెస్ట్ ఆశయ సాధనకు ఆల్ ది బెస్ట్ ఆలోచనలకు ఆల్ ది బెస్ట్ ఇది అవకాశాలకు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నానా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్.